థాంక్యూ. విధిని ఎదిరించారు, వైకల్యాన్ని వెక్కిరించారు. కొడితే కొట్టాలిరా, 6 కొట్టాలి అంటూ చెలరేగుతున్నారు. ఫిజికల్లీ ఛాలెంజర్ అన్న పదాన్నే ఛాలెంజ్ చేస్తూ ప్రొఫెషనల్ గేమ్ ఆడుతున్నారు ఈ క్రికెటర్స్. స్టేట్ లెవెల్ టోర్నమెంట్లో సత్తా చాటుతున్నారు. ఆడాలి, ఆడి తీరాలి, ఎవరికంటే ఏమాత్రం తక్కువ కాదని నిరూపించాలి. ఆ పట్టుదలే వీళ్ళని వికెట్ల మధ్య పరుగులు తీయిస్తోంది. ఒంటి చేత్తో బౌలింగ్ చేయిస్తోంది. గ్రౌండ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ శారీరకంగా ఏదో రకంగా ఇబ్బంది ఉన్నవాళ్లే. అయినా క్రికెట్ మీదున్న ఆసక్తి, ఆడి తీరాలన్న కసి వీళ్ళనిలా ప్రొఫెషనల్స్ గా తయారు చేసింది. చూసేవాళ్లంతా చప్పట్లు కొట్టేలా చేసింది. ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ ఛాలెంజర్ క్రికెటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సౌత్ జోన్ లెవెల్ క్రికెట్ పోటీలు నెల్లూరులో జరిగాయి. ముందు మొక్కుబడిగా వచ్చి పోటీల్ని ప్రారంభించిన అధికారులు తర్వాత వీళ్ల ప్రతిభను చూసి ముక్కున వేలేసుకున్నారు. 2 కాళ్లు సరిగ్గా లేకున్నా బైరన్నర్ సాయంతో స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించేవారు ఒకరైతే, సింగిల్ హ్యాండ్ తో బౌలింగ్ చేసి స్టంప్స్ పడగొట్టేవారు మరొకరు. అసలు నిలబడలేకున్నా నేల మీదే దోకాడుతూ పెర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్ తో బౌలింగ్ చేసేది ఇంకొకరు. ఇలా ఇక్కడికొచ్చిన ఏ ఒక్కరూ ఎవరికీ తీసిపోకుండా ఆడారు. ఇలా కూడా ఆడొచ్చని చూపించారు. వీరందరికీ క్రికెట్ అంటే చిన్నతనం నుంచి ఉన్న పిచ్చి అంగవైకల్యాన్ని అధిగమించేలా చేసింది. 10 మందిలో ఒకరిగా కాకుండా 10 మందికి ఒకరిగా నిలబెట్టింది. ఇక్కడ వచ్చేసి మ్యాచ్ ఆడాను, 2 మ్యాచెస్ వచ్చేసి గెలిచాము. ఇది వచ్చేసి పీజీ హ్యాండిక్యాప్ ఓన్లీ అంటుంది వచ్చాను. నేను వచ్చేసి ఎంబీఏ చదువుతున్నాను, కానీ త్వరలో జాబ్ కొట్టాలని ఉంది. అండ్ స్పోర్ట్స్ అంటే ఇష్టము. మాకు ఎందుకు మేము వికలాంగులము సకలాంగులము అని ఎప్పుడు డివైడ్ చేసుకోలేదండి. మేము ఈక్వల్గా, నేను ఇంటి దగ్గర క్రికెట్ ఆడతాను, అందరూ నన్ను సపోర్టెడ్గా పిలుచుకొని నన్ను తీసుకెళ్ళి ఆడతారు ఎప్పుడైనా కానీ క్రికెట్గా. నేను మంచి కీపర్ని, మా అంటే డిజబుల్డ్ అనే నార్మల్ పర్సన్స్తో కూడా ఆడగలుగుతాను. నేను అన్ని పనులు చేయగలుగుతాను. నేను క్రికెట్ ఆడతాను, మామూలుగా స్పోర్ట్స్, బైక్ అన్ని తోలగలుగుతాను. 3 ఏళ్ల క్రితం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఫిజికల్ ఛాలెంజర్ క్రికెట్ అసోసియేషన్ ఏర్పడ్డాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో తొలిసారి ఈ టోర్నమెంట్స్ జరిగాయి. ప్రస్తుతం జోన్స్ స్థాయిలో పోటీలు జరుగుతున్నాయి. తర్వాత రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి టోర్నమెంట్స్ నిర్వహిస్తారు. ఆటని ఇంకా మెరుగుపరుచుకుని జాతీయ స్థాయిలో కూడా సత్తా చాటుతామంటున్నారు ఈ క్రికెటర్స్. వికలాంగులమన్న జాలితో కాకుండా తమ ప్రతిభను చూసి స్పాన్సర్స్ వచ్చి ప్రోత్సహిస్తే ముందు ముందు రికార్డులు తిరగరాస్తామంటున్నారు. నేను సాధారణంగా క్రికెట్ చిన్నప్పటి నుండి ఆడడం జరిగింది. నాకు చిన్నప్పటి నుండే పోలియో వచ్చింది, కానీ క్రికెట్ పై మక్కువతో నేను చిన్నప్పటి నుండే ఆడుతూ ఉన్నాను. ఇప్పుడు డిస్ట్రిక్ట్ ప్లేయర్గా ఆడుతున్నాను. డిగ్రీ అయిపోయింది, టీఎడ్కి ప్రిపేర్ అవుతున్నాను. నా జీవితాశయం వచ్చేసి టీచర్. నేను చిన్నప్పటి నుంచి నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. నాకు 8 సంవత్సరాలప్పుడే నాకు చెట్టెక్కి పడిపోయి చెయ్యి ఇరిగిపోయింది. ఆ చెయ్యి తీసేశారు. అప్పటి నుంచి నేను క్రికెట్ ఆడుతూనే ఉన్నాను. ఎప్పుడు క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం, కాబట్టి స్పాన్సర్లు మాకు సహకరించాలి. ఈ ఆటగాళ్లంతా ప్రస్తుతం ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ ఇతర డిగ్రీలు చదువుతున్న వాళ్లే. ఆటతో పాటు చదువులో కూడా ముందంజలో ఉన్నారు. ఒంట్లోని అవయవాలన్నీ సక్రమంగా ఉండి కూడా ఏ పని పాట లేకుండా తిరిగేవాళ్లు కొంతమంది అయితే, చిన్న చిన్న కారణాలతో మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకునే పిరికి వాళ్లు ఇంకొంతమంది. అలాంటి వాళ్ళందరికీ ఈ క్రీడాకారులు స్ఫూర్తి కావాలి.